Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 32వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మాయ మవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మాయ మవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఈ శ్లోకమునకు భావము: ఓ అర్జున, ఆది లేనివాడు అగుట చేత గుణరహితుడగుట వలనను ఈ పరమాత్మ శరీరమునందున్నప్పటికీ ఏమీనూ చేయక దేని చేతను అంటబడక ఉన్నాడు. ప్రపంచములోని సమస్త పదార్థములు ఆద్యంతములు కలవి. పరమాత్మ ఒక్కడే ఆద్యంతములు లేనివాడు. మరియు అతడు గుణములు కానీ దాని నుంచి పుట్టిన వికారములు కానీ లేనివాడు. నాశరహితుడు. వాస్తవముగా తానేమియూ చేయుటలేదు. సర్వము తానే అయి ఉండుటచే ఇంక పోవుట కానీ వచ్చుట కానీ చేయుట కానీ ఎట్లు జరగగలదు? అతడు అసంగుడు. దేనితోనూ సంబంధము లేనివాడు. దేనిని అంటక ఉన్నాడు. స్వప్నంలో చూసిన విషయములను మేలుకొనిన వారు ఎట్లు అంటగలరు? కావున శరీరము, మనస్సు, బుద్ధి మొదలగునవి అనేక పనులను చేయుచున్నను ఆత్మ సాక్షిగా నిష్క్రియముగా అసంగముగా సహజ ఆనంద స్థితి యందు ప్రకాశిస్తున్నాడు. శరీరోస్థోపి అని చెప్పుట వలన పరమాత్మ దూరమున లేడు. అతి సమీపమున వారి వారి శరీరములందే ఉన్నాడని స్పష్టమవుతోంది. కావున చెంతనే హృదయ గుహయందు దాగుకొని ఉన్న ఆ దేవదేవుని కనుగొని ధన్యులగుటకు అందరూ ప్రయత్నించవలెను. శరీరం ఒక దేవాలయమని, ఆత్మ మూల విరాట్టని భావించి పవిత్ర భావనలనే కలిగి ఉండులాగును, పాపస్పర్శ లేకుండులాగును చూడవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.